హలో పిల్లలు, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వి. మరి పిల్లలు, క్లాస్ 10 ఫిజికల్ సైన్స్ సంబంధించి మనము మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో గిరా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. Let's begin the video here. See what we are going to learn in this video. See, we are going to learn in this video that is oxidation reaction. What is oxidation reaction? What is reduction? See, in this video we cover these two topics, and next video we will cover the effects of oxidation reaction in daily life. దీంతో అక్కడికి కంప్లీట్ గా చాప్టర్ అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది అనమాట. లెట్స్ సీ ఫస్ట్ ఆక్సిడేషన్ రియాక్షన్ అండ్ రిడక్షన్ రియాక్షన్ అంటే ఏమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. త్రూ అండ్ యాక్టివిటీ. సి వాట్ ఈజ్ ఆక్సిడేషన్? ఆక్సిడేషన్ రియాక్షన్ సంబంధించి కూడా యాక్టివిటీని మనం కన్సిడర్ చేద్దాం. లెట్స్ సీ హియర్. లెట్స్ సీ దిస్ ఈజ్ కాపర్. And see, copper ఏ కలర్ లో ఉంది? It is in brown color. It is in brown in color. See, whenever we give some heat energy, అంటే హీట్ ని అప్లై చేసామనుకోండి, ఒక చైనా డిష్ లో మనము కొద్దిగా కాపర్ ని తీసుకొని దాన్ని బున్సెన్ బర్నర్ తో హీట్ అప్ చేస్తే, then see the color of the copper changes to బ్లాక్ కలర్. అంటే ఒక న్యూ ప్రోడక్ట్ ఇక్కడ ఫామ్ అయింది. దట్ న్యూ ప్రోడక్ట్ ఈస్ వాట్? కాపర్ ఆక్సైడ్. ఇట్ ఈస్ వాట్? ఇట్ ఈస్ కాపర్ ఆక్సైడ్. కాపర్ ఆక్సైడ్. సి ఈ ప్రాసెస్ లో ఇక్కడ ఏం జరిగింది? యాక్చువల్ గా ఇందులో మనకు కాపర్ మాత్రమే తీసుకున్నాం. మనం ఏం తీసుకున్నాం? మనము కాపర్ మాత్రమే తీసుకున్నాం. సి వెనెవర్ ఇట్ ఈస్ హీటెడ్, అంటే హీటెడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్ లో మనకి ఏముంటుంది? ఆక్సిజన్ తో రియాక్షన్ అయ్యి ఇక్కడ కాపర్ ఆక్సైడ్ అనేది ఫామ్ కావడం జరుగుతుంది. దీస్ ఆర్ ది అబ్జర్వేషన్స్ అండ్ రీజన్ ఫర్ దీస్ యాక్టివిటీస్. See the observations. See the surface of copper powder becomes coated copper 2 oxide. ఇక్కడ 2 అని ఎందుకు అంటామంటే, ఇక్కడ కాపర్ కు వచ్చేసి మనము +2 అంటే క్యాటయాన్, 2 యూనిట్స్ క్యాటయాన్ గా ట్రీట్ చేయడం జరుగుతుంది. అందుకని ఇక్కడ కాపర్ ఆక్సైడ్ అనేది ఫామ్ కావడం జరుగుతుంది. See what is reason? This is because oxygen is added to copper and copper oxide is formed. This is the chemical equation for this activity. See ఇందులో ఏం జరిగింది? ఒక సబ్స్టాన్స్ కు ఒక రియాక్టెంట్ కు ఆక్సిజన్ యాడ్ చేయడము జరుగుతుంది. మరి దీన్ని ఫర్దర్ డిస్కస్ చేద్దాం. నౌ సీ వాట్ హ్యాపెండ్ ఇఫ్ హైడ్రోజన్ ఈస్ పాస్డ్ త్రూ కాపర్ ఆక్సైడ్ త్రూ హైడ్రోజన్ ని పాస్ చేసామనుకోండి, ఇక్కడ రివర్స్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? అగైన్ ఇక్కడ కాపర్ అనేది ఫామ్ కావడం జరుగుతుంది. అండ్ ఆల్సో అలాంగ్ విత్ H2O, that is water. See the copper oxide which is formed in the activity, if hydrogen is passes over it, it turns into what? Brown in color, that is copper. అంటే ఇక్కడ ఏమైంది? ఇందులో ఉన్నటువంటి ఆక్సిజన్ ఏమైంది? ఆక్సిజన్ అనేది రిమూవ్ చేయడం జరిగింది అనమాట. ఫస్ట్ యాక్టివిటీలో ఏమైంది? ఆక్సిజన్ ని యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ కాపర్ ఆక్సైడ్ లో నుంచి హైడ్రోజన్ ని యూజ్ చేసి ఆక్సిజన్ ని రిమూవ్ చేయడము జరుగుతుంది. సో ఇవి రెండు కూడా ఆపోజిట్ రియాక్షన్స్ అనమాట. సో ఫస్ట్ వన్ ఏదైతే ఆక్సిజన్ ని యాడప్ చేస్తామో, ఆక్సిజన్ ని యాడ్ చేసేటటువంటి యాక్టివిటీని, ఆ రియాక్షన్ మనం ఏమంటామంటే ఆక్సిడేషన్ రియాక్షన్ అంటాము. మరి సెకండ్ వన్ ఏమైంది? ఆక్సిజన్ ని రిమూవ్ చేస్తున్నాము, ఆక్సిజన్ ని రిమూవ్ చేసేటటువంటి రియాక్షన్ ఏమంటామంటే reduction reaction అని అంటాం అన్నమాట. See the definitions for this. What is oxidation? If a substance gains oxygen, gain చేసుకుంది అనుకోండి, during a chemical reaction it is said to be oxidized. At the same time reduction is what?
రిడక్షన్ అంటే ఇఫ్ ఏ సబ్స్టాన్స్ లూజెస్ ఆక్సిజన్, ఇక్కడ ఏమైంది ఆక్సిజన్ ని లూజ్ చేసుకుంది డ్యూరింగ్ ఏ కెమికల్ రియాక్షన్, ఇట్ ఈస్ సెడ్ టు బి వాట్, ఇట్ ఈస్ సెడ్ టు బి రెడ్యూస్డ్. సి ఇక్కడ మనకి ఏం జరుగుతుంది చూడండి, కాపర్ ఆక్సైడ్ వచ్చేసి ఆక్సిజన్ ని రిమూవ్ చేసుకుంది, అంటే ఇక్కడ రిడక్షన్, ఇది రెడ్యూస్ అయింది అనమాట. ఇట్ ఈస్ రిడక్షన్ రియాక్షన్, రిడక్షన్. అట్ ద సేమ్ టైమ్ సి హైడ్రోజన్ అనేటటువంటి అనదర్ రియాక్టెంట్, దీస్ టూ ఆర్ వాట్ రియాక్టెంట్స్, ఇవి రెండు ప్రోడక్ట్స్. ఇక్కడ హైడ్రోజన్ అనే రియాక్టెంట్ ఏం చేస్తుంది, ఆక్సిజన్ ని గెయిన్ చేసుకుంది. సో హియర్ ఇట్ ఈస్ ఆక్సిడైజ్డ్, అంటే ఇక్కడ ఏం జరిగింది ఆక్సిడేషన్ రియాక్షన్ జరిగింది అనమాట. అంటే ఒకే రియాక్షన్ లో ఇన్ ఎ సింగిల్ రియాక్షన్, ఇన్ ద సేమ్ రియాక్షన్ both the oxidation and reductions are taking place. Such reaction is called what? It is redox, redox అంటే reduced and oxidized, అంటే reduction and oxidation రెండు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని redox reactions, redox reactions అంటారు. What are redox reactions? The reaction in which both oxidation and reduction occur together or take place together. Those are called what? Redox reactions. Example వచ్చేసి copper oxide plus hydrogen gives copper and H2O. Now see one more example. Now let's see, consider this an example here. See manganese oxide plus 4HCl gives rise to manganese chloride plus 2H2O plus క్లోరిన్. ఈ రియాక్షన్ మనం అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ ఏవి ఆక్సిడేషన్ జరిగాయి, ఏవి రిడక్షన్ కు గురయ్యాయో తెలుసుకొని మరి ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ ని రీడిఫైన్ చేద్దాం. ఇందాక మనం ఆక్సిడేషన్ రిడక్షన్ ని డిఫైన్ చేసాం బై యూజింగ్ ఆక్సిజన్, అంటే గెయినింగ్ ఆఫ్ ఆక్సిజన్ ఇస్ ఆక్సిడేషన్ అండ్ లూజింగ్ ఆఫ్ ఆక్సిజన్ ఇస్ రిడక్షన్ అని చెప్పాం కదా. దానికి ఇంకొంత యాడ్ ఆన్ ఇక్కడ చూద్దాం. Let's see ఇక్కడ ఏం జరిగింది చూడండి. These two are what? They are reactants. Reactants. And these are what? Products. Products. Let's see ఇక్కడ ఫస్ట్ మరి మాంగనీస్ ఆక్సైడ్ రియాక్టెంట్ చూద్దాం. ఇక్కడ మాంగనీస్ ఆక్సైడ్ లో ఆక్సిజన్ ఉంది. సి ఇటువైపుకి వచ్చేసరికి అది మాంగనీస్ క్లోరైడ్ అయింది. అంటే ఇందులో ఉన్నటువంటి మాంగనీస్ ఆక్సిజన్ ఏమైంది, రిమూవ్ అయిపోయింది అంటే ఏమి, ఇట్ ఈజ్ రిడక్షన్. ఇందాకనే మనం డిస్కస్ చేసాం కదా, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఇస్ కాల్డ్ రిడక్షన్. బట్ అనదర్ రియాక్టెంట్ సి హియర్ HCl హైడ్రోక్లోరిన్. ఇప్పుడు క్లోరిన్ చూడండి, ఇటువైపు వచ్చేసరికి క్లోరిన్ మాత్రం బ్యాలెన్స్ ఉంది, హైడ్రోజన్ లేదు. హైడ్రోజన్ ని ఇది లాస్ చేసుకుంది. HCl loses oxygen. HCl loses what? Hydrogen. Here HCl what? Loses hydrogen. Hydrogen ని లూజ్ చేసుకుంది. దీన్ని ఏమంటాం అంటే ఆక్సిడేషన్ అంటాం. ఆక్సిడేషన్. See, gaining of oxygen is also oxidation, and removal of loss of what? Hydrogen is also oxidation. See here, manganese oxide reduced, whereas HCl what? Oxidized by removing hydrogen. So oxidization లేదంటే oxidized, oxidation or oxidized ఏమని డిఫైన్ చేయొచ్చు అంటే if a substance gains oxygen or loss hydrogen like HCl during a reaction, it is called what? Oxidation, or the substance is oxidized. దీనికి ఆపోజిట్ వేలో reduced అంటే if a substance loses oxygen or gains what? Hydrogen. Gains hydrogen during a reaction, it is called reduced or reduction reaction అని డిఫైన్ చేయడం జరుగుతుంది అన్నమాట.
మరి ఇది ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ సంబంధించినటువంటి విషయాలు మరియు యాక్టివిటీలు. మరి ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్.